బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ గుట్టురట్టయింది. పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి గోల్మాలైంది. కిడ్నీ ఇచ్చిన మహిళ యమున మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త సూరిబాబు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆసుపత్రిలో మదనపల్లి పోలీసులు తనిఖీలు చేశారు. ఈ కేసులో 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ దందాపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. నగదు లావాదేవీల్లో తేడాతో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. సాయి సురేష్, చెప్పండి, కిడ్నీ రాకెట్ అసలు ఎప్పటి నుంచి సాగుతుంది? ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించిన గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా అనేది ఒక వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యమున అనే మహిళను మధ్యవర్తులు, ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి మధ్యవర్తులు సత్య మరియు అదే విధంగా పద్మ అనే వీరి ఇరువురు కూడా విశాఖపట్నానికి చెందిన వాసులు. ఈ విశాఖపట్నం నుంచి ఆ యమున అనే మహిళను కూడా తిరుపతి మీదుగా మరియు మదనపల్లికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క యమున ఎవరైతే ఉన్నారో ఆమెకు దాదాపు 8 లక్షల ఒప్పందం ప్రకారం ఆ యొక్క కిడ్నీ మార్పుకు సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం మరి ఏదైతే మదనపల్లికి సంబంధించి గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్ కూడా ఒక కిడ్నీ మార్పిడి చేయడానికి సంబంధించి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆ కిడ్నీ తీసే సమయంలో ఎవరైతే యమున ఉందో యమునకు మూర్ఛ రావడంతో ఆమె అనారోగ్య కారణం చేత అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ భర్త సూరిబాబు అయినటువంటి వ్యక్తి తమ భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసు ఆధారంగా యమున యొక్క ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు ఏదైతే ఆ యొక్క యమునకు సంబంధించి మదనపల్లికి సంబంధించి గ్లోబల్ హాస్పిటల్లో ఉందని తెలుసుకున్నారు. ఆ యొక్క ఫోన్ సిగ్నల్ ఆధారంగా మదనపల్లికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఆ యొక్క యమున మృతి చెందింది. ఆ మృతి చెందడానికి గల కారణం కేవలం కిడ్నీ రాకెట్ సంబంధించి వ్యవహారమే అని వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యొక్క సిబ్బందిని, ఆ యొక్క మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇద్దరితో పాటు మరో 2 హాస్పిటల్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క కిడ్నీ రాకెట్ సంబంధించి ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది, గత ఎన్ని రోజులుగా ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి వ్యవహారం జరుగుతుంది అనే దానిపైన ఆ యొక్క మదనపల్లి 2వ పట్టణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ అనంతరం ఎవరి హస్తం ఇందులో ఉంది, ఆ యొక్క కిడ్నీ రాకెట్ సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు దీంట్లో నిందితులు ఉన్నారు అని తెలిసే విషయాలు ఉన్నాయి. రైట్ సురేష్, మరి ఇప్పటి వరకు ఎంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వాళ్ళని? రైట్ పవన్, యొక్క కిడ్నీ దందాకు సంబంధించి అటు మధ్యవర్తులుగా ఉన్నటువంటి సత్య మరియు పద్మ విశాఖకు చెందిన వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరి అదే విధంగా ఈ యొక్క గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించి ఎవరైతే ఆ యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే విషయంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళు కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 4 కూడా అదుపులోకి తీసుకున్న 2వ పట్టణ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. కేవలం ఇది డబ్బు కోసం జరిగిందా, లేదంటే మదనపల్లిలో ఒక కిడ్నీ రాకెట్ అనేది నడుస్తూ ఉంటే గత ఎన్ని రోజులుగా నడుస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.